హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణాపాల్తే. ఫ్రెండ్స్, మా జోదా చారు స్కూల్లో వచ్చేసి యాన్యువల్ డే ఫంక్షన్ అండి. వాళ్ళ కోసం అని చెప్పి స్కూల్ వాళ్ళే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారనమాట. డ్రెస్సు ఇదే ఉండాలి, ఇద్దరు డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది చారు వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఫ్రాకు ఫ్లిప్కార్ట్లో బుక్ చేయమన్నారు. నాకైతే అంత నచ్చలేదు, కానీ డ్రెస్సు ఇంకా డ్యాన్స్ కోసము కంపల్సరీ అదే ఉండాలని కాబట్టి అని చెప్పారు, అందుకు ఇంకా బుక్ చేశాను. మా జోదాది వచ్చేసి లెహంగా, ఇది చారు ఫ్రాక్. ఈ లెహంగా వచ్చేసి మల్టీ కలర్లో ఉంది. ఇది లెహంగా కొంచెం పర్లేదు, ఫ్రాక్ అయితే అంత నచ్చలేదు. ఇంకా డ్యాన్స్ కోసం కాబట్టి కంపల్సరీ తీసుకోవాలని చెప్పి ఫ్లిప్కార్ట్లో అయితే వాళ్ళు లింక్ ఇచ్చారు, మేడం వాళ్ళు బుక్ చేసుకున్నాము. పైన వచ్చేసి ఇది పింక్ కలర్ వచ్చింది, ఎలా ఫ్లవర్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాడు, ఒక బటన్ అయితే యాడ్ చేశారు. పాట్ నెక్ అనుకుంటా ఇది వచ్చేసి ఓని. ఇంకా పాపకి వీళ్ళిద్దరికి డ్రెస్ వేద్దామని బయటకు తీసి రెడీ చేశాను. చూడండి, ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి మా ఇంటి దగ్గర రుద్రంపేట బైపాస్లోనే ఫంక్షన్ హాల్ దగ్గరే అనమాట మాకి. కాబట్టి నేను ఫస్ట్ చారు అయితే రెడీ చేసేసాను, పడుకైంది. వాళ్ళకి 5:30కి స్టార్ట్ అవుతుందని చెప్తే నేను 5కి అంతా రెడీ చేసేసాను. జోదాని పిలుచుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన వచ్చేసి అందరూ ఫుల్గా రెడీ అయిపోయినారు. తను వచ్చేసి జోదా ఫ్రెండ్, వేరే డ్యాన్స్ తనది. మా జోదా వచ్చేసి ఎల్లు వచ్చి గోదారమ్మ డ్యాన్సు. జోదా అయితే ఈ విధంగా రెడీ చేసేసాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడ రెడీ అయిపోయినారు. వీళ్ళకి ఒక చిన్న బిందెకి కూడా డెకరేషన్ చేయమని చెప్పారు. నేను డెకరేషన్ చేసి ముందు రోజు మేడంకి ఇచ్చేసారు. మా పాపకి ఇంకా జోదాకి ఇంకా ఇవ్వలేదు, మేడం డ్యాన్స్ చేసినప్పుడు ఇస్తా అని చెప్పి అక్కడ పెట్టుకున్నారంట. జోదాని అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు ఆ చారు పిలుచుకొచ్చేసాను అనమాట. నిద్రమో బింకా పోలేదు. డ్యాన్స్కి అందరూ పిల్లలు అయితే ఈ విధంగా అందరూ రెడీ అయిపోయినారు. ఇంకా కింద వచ్చేసి డ్యాన్సు, మా చార్వి డ్యాన్సు. నేను ఇక్కడ ఆడియో డ్యాన్స్ ఎందుకు పెట్టలేదంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టానండి, కాపీరైట్ అని వచ్చింది, అందుకే డిలీట్ చేశాను. మరి తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ వీడియో ఒక్కటే పెడుతున్నాడు, ఆడియో అయితే పెట్టడం లేదు, కాపీరైట్ వచ్చిందని చెప్పి. అందుకే ఓన్లీ మ్యూట్ పెట్టి డ్యాన్స్ ఒకటే, మా చారు డ్యాన్స్ ఒకటే చూపిస్తున్నాను. డ్యాన్స్ వచ్చేసి ఐ యామ్ ఏ బేబీ గర్ల్ ప్రైవేట్ సాంగ్ అంట, అందుకే కాపీరైట్ పడింది. ఇది వచ్చేసి మా జోదా డ్యాన్స్, ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా పడ్డాని అని సాంగ్ ఉంది కదండి, శ్రీదేవిది పాత సాంగ్ అనమాట. చాలా బాగా వేశారు ఇద్దరు అయితే డ్యాన్స్. జోదా చారు బాగా వేశారు. ఇది వచ్చేసి మా జోదా డ్యాన్స్. ఇంకా ఈ సాంగ్ అయితే పార్టిసిపేట్ చేసేసారు, ఇద్దరిది అయితే సాంగ్ పార్టిసిపేట్ అయిపోయింది. మాకు వచ్చేసి ఇక్కడ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు స్కూల్లో. ఇక్కడ డిన్నర్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ మాకు ఫంక్షన్ హాల్ దగ్గర కాబట్టి నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసి పిలుచుకొచ్చానండి, కొంచెం ఇబ్బంది పడతారని. ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. పిల్లలు అంతసేపు ఉండాలని చెప్పి నేను ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. చూడండి, చారు జోదాది చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే. నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయినాను. రెడీ అయిపోయి ఇక్కడ ఫంక్షన్ హాల్కి బయలుదేరేటప్పుడు ఫొటోస్ తీసాము, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.